హలో గైస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో అయితే జరుగుతుంది. సో పాకిస్తాన్లో ఆడడానికి ఇండియా టీం పాకిస్తాన్కి వెళ్తుందా లేదనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి మరియు మార్చి నెలలో పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమిండియాను పాకిస్తాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతించే అవకాశం అయితే కనిపించడం లేదు. మరోవైపు టీమిండియాను పాకిస్తాన్కి ఆహ్వానించే బాధ్యతను పీసీబీ మరియు ఐసీసీ భుజాలకేసుకున్నాయి. దీంతో త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై క్రికెట్ ప్రముఖులు ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన లేదు. అయితే దీనిపై బీసీసీ కార్యదర్శి జేసస్ స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదన్న ప్రశ్నకు దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, టోర్నీ దగ్గర పడ్డాక నిర్ణయం తీసుకుంటాం అని జేసస్ చెప్పుకొచ్చారు. పోతే ఐసీసీకి పాకిస్తాన్ సమర్పించిన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 2025 నుంచి మార్చి 9, 2025 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ టోర్నీలో భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ మార్చి 1వ తేదీన జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ఐసీసీకి సమర్పించిన ముసాయిదీ షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇక ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా రెండో గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.